ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ వాగ్దాన శుభోదయం అనే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కూడా ఒక వాగ్దానాన్ని ధ్యానపూర్వకంగా మీ మధ్యలోనికి తీసుకొని వస్తాను. కీర్తనల గ్రంథంలో నుంచి 147వ కీర్తన 11వ చరణంలో ఇలాగ రాయబడి ఉంది. తన యందు భయభక్తులు కలిగిన వారి తన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని బట్టి యెహోవా ఆనందించుచున్నాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేటి దినాల్లో చాలా మంది దేవుని సంతోషపరచాలని రకరకాల పరిస్థితుల్ని ఎదుర్కొంటా ఉన్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, రకరకాల ప్రయత్నాలన్నింటిలో చేసి విఫలమవుతూ ఉన్నారు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా ఆనందించాలి అంటే దేనిని బట్టి దేవుడు ఆనందిస్తారు, ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తారంటే తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషపడతాడంట. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిని బట్టి దేవుడు సంతోషపడతా ఉంటాడు. దేవుడు చేసిన ప్రతి ఈవును బట్టి, దేవా నువ్వు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నీ కృప లేకపోతే నాకు ఆయుష్ లేదు, నీ కృప లేకపోతే నాకు ఈ బ్రతికే లేదు, నీ కృప లేకపోతే నాకు కుటుంబమే లేదు, నీ కృప లేకపోతే ఈరోజు నీ సజీవ లెక్కలు ఉండలేను అని చెప్పి అనుదినము ప్రతి క్షణము ఆయన కృప కోసం కనిపెట్టుకొని ఆయన కృపను తలపోసుకునే వారిని బట్టి దేవుడు సంతోషపడతాడంట. కాబట్టి మనము కూడా ప్రతి ఘట్టంలో దేవుణ్ణి సంతోషపరిచి ఈ విధముగా దేవుని యొక్క దీవెనలకు మనం ప్రాప్తులము అవుదుముగాక. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.